నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట యూస్పియా మసీద్ నుండి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జూలూస్ నందు పాల్గొన్న భక్తులకు నెల్లూరు నగరానికి చెందిన మైనార్టీ నాయకుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మేధావుల కమిటీ సభ్యులు సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో భారీగా శీతల పానీయాలు, త్రాగునీరు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొంటున్న భక్తులకు సేవ చేసుకునే అదృష్టం కల్పించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అశేష జనావళి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాలలో నడవాలని కోరారు. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మాకు పండుగ లాంటిది. ప్రవక్తలకే ప్రవక్త, మా చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు మా ప్రవక్త గారి జన్మదినం. ఈరోజు మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకు యూసుఫియా మస్జిద్ దగ్గర నుంచి ర్యాలీ బయలుదేరుతుంది. అదేవిధంగా మన ఏదైతే మద్రాసా జామియా నూరుల్ హుదా ఉందో అక్కడి దగ్గర నుంచి పీస్ఫుల్ ర్యాలీ ఉంటుంది. మా ప్రవక్త పుట్టినరోజు ఈరోజు మనం ఒక పీస్ ర్యాలీగా తీసి ఆయన చెప్పిన మార్గం మీద నడుస్తుంటాం. ఈరోజు మా ప్రవక్త పుట్టినరోజు ఘనంగా ఏ విధంగా జరుగుతుందో మొత్తం ఏదైతే దేశంలోనే ఏదైతే ప్రపంచంలోనే జరిగే పరిస్థితి. మా ప్రవక్త చివరి ప్రవక్త మాకు నేర్పించింది ఏంటంటే ఇస్లాం, ఖురాన్ లో ఏ విధంగా అయితే మా ప్రవక్త చెప్పినారో అదే ప్రకారంగా మేము నడుస్తున్నాం. ఇస్లాం అనేది మానవత్వం అనేది ఇస్లాం. ఇటువంటిది ఏ మార్గంలో మనం నడవాలో, ఏ మార్గంలో మనం మంచితనం చూపించాలో, కుల మతాలకు అతీతంగా మనం ఏ విధంగా పోవాలో మాకు నేర్పించింది ఎవరైనా ఉన్నారంటే అది మా ప్రవక్త, మా గుండెకాయ ప్రవక్త, అది హుజూరే పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు మా ప్రవక్త గారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, ఎటువంటి సాక్రిఫైస్ చేశారో మా ముస్లిం సోదరుల కోసం, ఈ మొత్తం దేశంలో ఉన్న ప్రజల కోసం అది ప్రతి ఒక్కటి మాకు ఖురాన్ లో తెలియజేసింది. ఈరోజు ఖురాన్ అంటే మనం ప్రతి ఒక్కరికి ఏ విధంగా పలకరించారో, ఏ విధంగా సన్నిహితంగా ఉండాలో, ఏ విధంగా ఇస్లాంని పాటించాలో, ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలో చెప్పే మార్గమే ఇస్లాం. మా ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మేము ఈ పీస్ ర్యాలీ తీసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే సుఖ శాంతితో, ఆయుష్, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ర్యాలీ తీస్తా ఉన్నాం. దాదాపు ఒక 5 నుంచి 10,000 మంది ఉంటారు ఇక్కడ. వాళ్ళకి మనం జ్యూసులు, బిస్కెట్ ప్యాకెట్ నా తరపు నుంచి, నా స్నేహితుల తరపు నుంచి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా శాంతియుత ర్యాలీ మనం ఈరోజు చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి ఒక రోజు మేము ఈ శాంతియుతాన్ని కొంత దశాబ్దాల నుంచి తీసుకుంటున్నాం. కుల మతాలకు అతీతంగా తీస్తున్నాం. ముస్లిం సోదరుల ఈరోజు ఏదైతే మానవత్వం పాటిస్తారో దానికోసం ఈరోజు పీస్ ర్యాలీ తీస్తున్నాం అని చెప్పుకుంటూ అస్సలాము అలైకుం, నమస్కారం.